దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము గల ప్రియ పరలోకపు తండ్రి, మరి యొక్క దినాన సాయంకాల వేళలో నీ పాదాల సన్నిధికి నడిపించావు. ఉదయం మొదలుకొని ఈ యొక్క రాత్రి కాలం వరకు మా పనిపాట్లలో, మా ప్రయాణాల్లో, ఉద్యోగాల్లో క్షేమాన్ని కలిగచేసి ఈ సాయంకాల వేళలో తిరిగి నీ పాదాల సన్నిధిలో ఈ విధంగా నిన్ను స్తుతించుటకు, ఆరాధించుటకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు తెలియజేస్తాం. బేతెలు కృత్యంగా ఫేస్బుక్ లైవ్ ద్వారా ఎందరైతే మాతో పాటు కూడికలు ఉన్నారు, అటు బిడ్డలను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని మాలో ఏకాగ్రతను దయచేయండి. వినగల చెవులు, గ్రహించగల మనసు, స్తుతించగల పెదవులు దయచేయండి. మాట్లాడేది నేను కాదు, నాలోని పరిశుద్ధాత్మ నుంచి మాట్లాడటం సహాయాన్ని దయచేయగలరు. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిది, ఒక పాటను మనం పాడుకుందాం, ఆ తర్వాత వాక్యంలోనికి వెళుదాం. నా హృదయము వింతగా మారెను, నా హృదయము వింతగా మారెను, నా హృదయము వింతగా మారెను, నాలో యేసు వచ్చి నందునా, నాలో యేసు వచ్చి నందునా, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనాశక్యమైన సంతోషం, తెరవబడెను నా మనోనేత్రము, తెరవబడెను నా మనోనేత్రము, తెరవబడెను నా మనోనేత్రము, నాలో యేసు వచ్చినందునా, నాలో యేసు వచ్చినందునా, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనాశక్యమైన సంతోషం, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, నేడే యేసు నొద్దకు రాము, నేడే యేసు నొద్దకు రాము, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనాశక్యమైన సంతోషం, సత్య సమాధానం నీకు కావలెనా, సత్య సమాధానం నీకు కావలెనా, సత్య సమాధానం నీకు కావలెనా, సత్యుడేసు నొద్దకు రాము, సత్యుడేసు నొద్దకు రాము, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే,
చెప్పనా సఖ్యమైన సంతోషం నిత్య జీవము నీకు కావలెనా నిత్య జీవము నీకు కావలెనా నిత్య జీవము నీకు కావలెనా నిత్యుడేసు నొతకురా నిత్యుడేసు నొతకురాము సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే చెప్పనా శక్యమైన సంతోషం చెప్పనా శక్యమైన సంతోషం. హల్లెలూయా. మంచిది. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తున్న మొదటి పత్రికలోని కొన్ని వచనాలు చదువుతూ నేటి దినవాక్యముగా ఈ యొక్క అధ్యాయాన్ని ధ్యానిస్తాం. అపోస్తలుడైన పౌలు రాసిన ఎఫెసీయులకు రాస్తున్న పత్రిక మొదటి అధ్యాయము 4వ వచనము నుంచి కొన్ని వచనాలు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా నమ్మకము అనుగ్రహించిన మనకు అనుగ్రహించిన తన కృప మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులమైన ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఇదొక క్లియర్ గా పౌలు గారు మాట్లాడుతున్న విషయం. మరి తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన ఏముండాలంటే దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా మనకు కుమారునిగా స్వీకరించుట దేవునికి స్తోత్రం. మనలను ముందుగా తన కోసరము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషకరమైన ఉండవలనని మనము పుట్టక మునుపే మన గురించి దేవుని యొక్క సంకల్పం జగత్తు పునాది వేయకబడక మునుపే ఇది ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. ఒక పెద్ద ప్రణాళిక ఇది. ఆషమాషిగానే ఒక వ్యక్తి రా అంటే రాలేడు. ఈ ప్రణాళికలో క్రీస్తు పాత్ర ఎంత ఉన్నతమైనదో మనలను ఏర్పరచుకొనటానికి ఆ క్రీస్తు ఈ లోకానికి పంపబడ్డాడు. పాపం అనే లోకంలో పాపులుగా జీవిస్తున్న మన కొరకై కల్వరి శిల్వలో తన యొక్క ప్రాణ త్యాగము వహించుట కొరకై ముందుగానే జగత్తు పునాది వేయబడక మునిపే ఈ యొక్క ప్రణాళిక లిఖించబడి ఉన్నది.
అది ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, ఎన్ని వచ్చినా అన్ని భరిస్తూ మనలను ఆయనలో ఏర్పరచుకోవటానికే ప్రతిదీ ఆయన స్వీకరించుకున్నాడు. శ్రమలను, కష్టములను, అన్యాయమైన తీర్పును, సిలువలో వేలాడ వరకు కూడా త్యాగాన్ని చూపించాడు తప్ప అది కేవలము ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకోవటానికి. పాపులమైన మనము ఆయన రక్షణ అనుభవంలోనికి పోవాలి అంటే ఆయన ధ్యానం అనేది ఎంతో ముఖ్యమై ఉన్నది. ఆయన గురించి చేసిన ఆ ప్రాణ బలిదాగము గురించి మనము ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. అంతగా మన మానవాళిని ప్రేమించుటకు యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులవుటకు తన ప్రియ కుమారులను మార్తెలనుగా ఆయన స్వీకరించుకున్నటకై మన కొరకు ఆయన ప్రేమను పంచి ఉన్నాడు. అది ఎలాంటిదంటే పరిశుద్ధతను నిర్దోషకమై ఉండవలేను. పరిశుద్ధత ఉండాలి, నిర్దోషకరమైనదిగా ఉండాలి. పరిశుద్ధత లేకపోతే ఆయన బిడ్డలం కాదు. మనం జీవిస్తున్నాం ఈ లోకంలో అంటే పరిశుద్ధంగా ఆయన నామమును ఎరిగిన వాళ్ళము గనక లోకంలో వేరు చేయబడ్డాం. లోకంలోనే ఉంటాం, లోకంలోనే జీవిస్తాం, లోకంలో కష్టపడతాం, సంపాదించుకుంటాం. కానీ ఆయనకు మాదిరిగా జీవిస్తాం, ఆయనకు అనుకూలంగా జీవిస్తాం. అదే ఇతరులకు కొంచెం బాధకరంగా ఉంటుంది, ఆయాసకరంగా ఉంటుంది. కానీ మనం వేరు చేయబడ్డాం ఆయన నామంలో. అది జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకంటే మనము పరిశుద్ధులుగా ఏ నిర్దోషం అనేది మనలో లేకోకుండా ఒక ప్రత్యేకత కలిగిన జీవితాన్ని క్రీస్తు కొరకు జీవించాలి. అది ఆయనకు ఉన్న భావం. మనము కలిగి నిరూపించాలి దాన్ని. హల్లెలూయా. లోకంలో అది క్రీస్తు బిడ్డలు ఎలా ఉంటారు అనేది నిరూపించాలి. ఆ తర్వాత 8వ వచనం, కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గురించిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింప చేశాను. ఉత్తగానే రాదు, గొప్ప ప్రణాళిక కదా ఇది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి, మొదటిగా జలప్రలయం, రెండవదిగా ఇంకా పాపములో భయంకరమైన స్థితిలోకి జారిపోతున్న మానవాళిని రక్షించాలి అని తన ప్రియ కుమారుని మరి ఈ లోకానికి పంపించడం, ఆ కాలము సంపూర్ణమైనప్పుడే జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. తన చిత్తమును గురించిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకై ఆ కృపను మన ఎడల విస్తరింపచేశాడు. ఇంకా ఇంకా లోతైన మర్మం తెలుసుకోవటానికి ఆ జ్ఞానాన్ని దేవుడు మరి మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆయన కృపను మన ఎడల ఏ విధంగా విస్తరించాడు. ఈరోజు ఈ దినాన ఇంత స్వేచ్ఛగా కూర్చొని దేవుని స్తుతిస్తున్నామంటే ఆ స్వేచ్ఛ అనేది యేసుక్రీస్తు ద్వారా పొందుకున్నాం. మన పితరులు ఆ స్వేచ్ఛ లేదు. అతి పరిశుద్ధ స్థలములోకి
సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వెళ్ళాలి. అది సంవత్సరమునకు ఒక్కసారి జరిగేది. ఆ అతి పరిశుద్ధ స్థలం యేసు క్రీస్తు ద్వారా కొట్టివేయబడి, ఇదిగో ఈ రీతిగా మనం ఎక్కడ కూర్చున్నా ఆయన నామ స్వరాన్ని మనం అనుభవించవచ్చు. ఆయన కృప మన ఎడల ఏ విధంగా ఉంచాడో అది భావించవచ్చు. దయా సంకల్పము తప్పున తన చిత్త ప్రకారముగా సంవత్సరానికి ఒకసారి కాదు, ఇప్పుడు ఎక్కడ పిలిస్తే అక్కడ నేనున్నాను, ఎక్కడ నా నామములో 2-3 చేరితే వారి మధ్య నేనున్నాను. అలాంటి స్వేచ్ఛను మనకిచ్చాడు. ఒక కుటుంబముగా, ఒక స్నేహితులుగా, ఒక తల్లిదండ్రులుగా, ఒక బిడ్డలతో కలిసి ఎంత స్వేచ్ఛనిచ్చాడు చూడండి. కుటుంబంలో ఆరాధించు, సంఘములో ఆరాధించు, అయా గృహ కూడికలో ఆరాధించు, గంభీరమైన స్థలాల్లో ఎక్కడైనా ఆయన పిలిస్తే నేనున్నాను అనే భావన, దేవుడు ఆదరణకర్తను మన మధ్య ఉంచిపోయాడు. కాబట్టి ఇదంతా కూడా ఒక ప్రణాళికతో కూడింది. కాలము పరిపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గురించిన మర్మమును మనకు తెలియజేసి, మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేకము కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరించి, కాలము, సమయము, సందర్భము అన్ని కూడా విస్తరింపజేస్తాడు. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్న ఏ గాని, భూమి మీద ఉన్న ఏవి గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూరవలనని తనలో తాను నిర్ణయించుకున్నాను. పరలోకములైనను భూలోకములైనను అది ఎవరి ద్వారా? క్రీస్తునందు ఏకముగా. ఏదైనా సరే ప్రభువు లేకుండా, క్రీస్తు లేకుండా పరలోకమైనను భూలోకమైనను సర్వాధికారము కలిగిన క్రీస్తుగా ఉన్నాడు. మరియు క్రీస్తునందు ముందుగా నిర్ణయించిన మనము తన మహిమ కీర్తి కలుగా చేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్మించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచు. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. ఆయన చిత్తం లేకపోతే ఈరోజు నువ్వు లేవు, నేను లేను. మొత్తం ఆయన చిత్త మహిమ కీర్తి కలగవలనని అటు లోకములైనను భూలోకములైనను నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచబడిన ఆయన తన చిత్తానుసారంగా నిర్ణయించబడి చెప్పిన సమస్త కార్యములను జరుగుతున్నవని మనం గ్రహించాలి. ఆయన లేకుండా ముందుకు వెళ్ళలేము, కూర్చోలేము. ఏది కలిగి ఉన్నామో ప్రతిది కూడా ఆయన చిత్తానుసారంగానే పొందుతున్నాము అనేది తెలుసుకోవాలి. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వసించి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. ఇక్కడ చూడండి 13వ వచనం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను సువార్త వినకపోతే రక్షణ లేదు. సువార్త వింటేనే రక్షణ అనుభవంలోకి వెళ్తాం. ఆ నమ్మకమైన సువార్త వినటానికి వేగిరపడాలి. ఆ సువార్త వింటేనే నువ్వు రక్షించబడుతావు. నీవును, నీ కుటుంబ సభ్యులు, నీ రక్త సంబంధులు, నీ స్నేహితులు ఎవరైనా సరే సువార్త వినటానికి వేగిరపడాలి. సువార్త వింటేనే రక్షణ అనుభవం ఉంటుంది. కాబట్టి ఇక్కడ సత్యవాక్యమును అనగా మీరు రక్షణ సువార్తను విని క్రీస్తు యందు విశ్వాసించి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి.
మరి క్రీస్తు సువార్త ఆ యొక్క విశ్వాసించి ఆ వాగ్దానము చేత మనం ఏం చేయబడాలంట? ఆత్మ చేత ముద్రింపబడాలి. ఇంకా ఎటువంటి ప్రమాదాలు మనకు వచ్చినా, ఎటువంటి అనారోగ్యం, ప్రభువును విడిచిపెట్టడానికి వీల్లేదు. ముద్రింపబడ్డాం అంతే. క్రీస్తులో ముద్రించబడ్డాం. అది ఒప్పుకోలుగా రక్షించబడి వాక్యం ద్వారా విని వాక్యం చేత ఒప్పుకొని రక్షించబడి మనం ఏమై ఉన్నాం? క్రీస్తులో ముద్రించబడి ఉన్నాం. ఇంకా ఎన్నడూ కూడా క్రీస్తును విడిచిపెట్టి వేరే చోటుకు వెళ్ళటానికి ఆత్మ చేత ముద్రింపబడి తిరిగి దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మరి మన స్వాస్థ్యమునకు సంచారములుగా ఉండును. మరి ఈ యొక్క ఆత్మ చేత ముద్రింపబడిన మనము దేవుని మహిమ కీర్తి కలుగుటకై. ఎవరి మహిమ? అంతకుముందు నువ్వేమై ఉన్నావో తెలియదు, నీ పాత స్థితి ఏంటో తెలియదు, నీ రోత స్థితి ఏంటో తెలియదు. కానీ ప్రభువు సువార్త విని నువ్వు రక్షించబడి మోర్మనసు పొంది బాప్తిస్మము తీసుకొని రక్షణ అనుభవంలోనికి వచ్చినాక పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడిన నీవు ఈ మహిమ కీర్తి కలుగుటకే ఆయన సంపాదించుకొనని ఒక ఆత్మ ఆయన సన్నిధికి వచ్చిందంటే అంత ఈజీగా రాదు. పాత రోత జీవితాన్ని సమాధి చేసి నూతనమైన నవీన స్వభావముగా ఒక నూతనంగా పసిబిడ్డ వలె క్రీస్తులో నిలబడాలంటే అంత ఆషామాషికు జరగాల్సిన పని కాదు. అయినా దేవుని పరిశుద్ధాత్మ చేత ఎప్పుడైతే ముద్రించబడతావో నువ్వు నిలబడగలుగుతావు. ఆయన మహిమ కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు మరి సంచారముగా ఉన్నాడు. ఆ ఆత్మను మనం సంపాదించుకుంటే పరిశుద్ధాత్మ శక్తిని బట్టి నువ్వు దేవుని ఎదుట నిలవబడతావు. అందుకే ఈ హేతువు చేత ప్రభు అయిన యేసునందు మీరుంచుకొనిన విశ్వాసమును గురించి పరిశుద్ధాత్మ పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గురించి నేను వినునట్టి ఉండిని. ఇక్కడ ఈ హేతువు చేత మన ప్రభు అయిన యేసునందు మీరు ఉంచుకున్న విశ్వాసము ఈ హేతువు చేత. ఏ హేతువు? అంతకు ముందు మనం చదువుకున్నాం. దేవుని మహిమ కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ చేతనే, ఈ హేతువు చేత పరిశుద్ధాత్మ చేత నింపబడిన నీవు ఈ హేతువు చేత ప్రభు అయిన యేసునందు మీరు కొనిన విశ్వాసమును గురించి పరిశుద్ధుల అందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చేవారు మొదట విశ్వాసము కలిగి దేవుని సన్నిధికి రావాలి. విశ్వాసము లేకుండా నటిస్తున్నావు. సంపూర్ణమైన విశ్వాసం లేకుండా దేవుడు ప్రతి కార్యము జరిగించువాడు. నేను ఆయన సన్నిధికి వెళ్తే నాకు మనశ్శాంతి, సమాధానము దొరుకుతుంది. నా వేదనకు, నా రోధనకు నా తండ్రి నాకు సమాధానం ఇస్తాడు అని మొదట నువ్వు విశ్వసించాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. దేవుడు ఉన్నాడని, ఆయన సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తాడని మొదట నువ్వు విశ్వసించాలిగా. విశ్వాసం ఉండాలి. గూర్చి నేను వినిన అప్పటి నుండి మీ విశ్వాసమై మానక దేవుని కృప జ్ఞానంలో చెల్లిస్తున్నా. మరి 17వ వచనం, మరియు మీ మనోనేత్రములు వెలిగించబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు
వలనైన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమ ఐశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బల అతిశయమును బట్టి విశ్వసించు ఆయన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యము ఎట్టిదో మీరు తెలుసుకునవలనని మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపుడగు తండ్రి తాను తెలియపరచునందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత కలుగు మనసు అనుగ్రహించున్నట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మును గురించి జ్ఞాపకము చేసుకొనుచున్నాను. క్రీస్తు కొరకు పౌలు గారు చాలా చక్కగా ఈ వివరణ ఎట్టిదో పరిశోధించి తెలుసుకో. పరిశుద్ధలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమ ఐశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తు యందు విమోచింపబడిన బలాతిశయమును బట్టి విశ్వసించునందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క పరిపూర్ణమైన మహాత్యము ఎట్టిదో. ఏంటంటే మహాత్యము ఎట్టిదో తెలుసుకునవలనని మరి ఆయన ఈ యొక్క దేవుడైన మహిమ స్వరూపయోగు తండ్రి తాను తెలియజేస్తుంది. ఈ విషయాన్ని మీరు చక్కగా తెలుసుకోండి. ఆ విషయము కొరకు జ్ఞానము ప్రత్యేకత దేవుడు మనకు అనుగ్రహించాలని ఆయన ఏం చేస్తున్నాడంట, తప్పకుండా ప్రార్థనల యందు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను రాశారు. క్రీస్తు జ్ఞానం కావాలి, దేవుని యొక్క పరిశుద్ధతో నింపబడిన వాక్యాన్ని చదివే అనుభవం కావాలి అని మరి అనుదినము మరి ప్రార్థన యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయుచున్నానని భారభరితమైన ప్రార్థనలో ఆయన ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన ఆ బల అతిశయము చేత క్రీస్తును మృతులోల నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను అధికారుల కంటేను శక్తివంతును ప్రభు తరము కంటే ప్రభుత్వము కంటేను ఈ యుగమందు మాత్రమే కాక రాబోయే యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎక్కడున్నాడట? ప్రభువైన యేసు తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వములో ఆసీనులై ఉన్నాడు. మరి శక్తి కంటేనో ప్రభు ఈ యుగమునందు మాత్రమే కాక రాబోయే యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో మంది చెప్పుకుంటున్నారు కదా, దేవుళ్ళు దేవతలు లోకములో ఎంతో మంది ఉన్నారని చెప్తున్నారు కదా. ఆ ఉన్నతమైన నామమే అందరికంటే కూడా మరి ఉన్నతమైన నామములో మరి క్రీస్తు ఉన్నాడు. ఎక్కడున్నాడు అంటే ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయన తన కుడిపార్శ్వమునందు మరి కూర్చుండబెట్టుకొని ఉన్నాడు అని మరి పౌలు గారు తెలియజేస్తున్నారు. 22వ వచనం, మరియు సమస్తమును ఆయన పాదాల క్రింద ఉంచి సమస్తం పైన సంఘమునకు ఆయన శిరస్సుగా నియమించాడు. అన్ని ఏం చేశాడట? ఆయన పాదాల క్రింద ఉంచాడంట. సమస్తము పైగా ఆ సంఘమునకు ఆయనకు శిరస్సుగా నియమించాడంట. ఆ సంఘము ఆయన శరీరం అని సమస్తమైన వాటిలో ఉండి సమస్తమైన వాటిని నింపించుకున్నట్టు నింపబడినదై ఉన్నది. ఇక్కడ సమస్తమైన మరి సమస్తమైన వాటిలో ఉండి సమస్తమైన వాటిని నింపించుకొనుటతో నిలబడి ఉన్నాడు. మరి అంతకుముందు మనం చదివితే మరియు సమస్తమును ఆయన పాదాల క్రింద ఉంచి సమస్తమున సంఘమునకు ఆయనకు మరి శిరస్సుగా నియమించినట్టు. మరి ఎన్ని సంఘాలున్నా సంఘాలన్నిటికి కూడా ఆయన శిరస్సుగా ఉన్నాడు. అది క్రీస్తు సంఘముగా
క్రీస్తు ఏర్పరిచిన సంఘానికి, క్రీస్తు ద్వారానే లోకానికి వెళ్ళే సంఘానికి, ఆ సంఘానికి ఆయన శిరసై ఉన్నాడు. మరి ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? మరి ఆయన పరలోకమందు ఆయన తన కుడి పార్శ్వమునందు ఆసీన, తండ్రి యొక్క కుడి పార్శ్వములో ఆసీనులై ఉన్నాడు. మరి ఆయన రెండవ రాకడ ఉందా? ఎస్, రాకడకు సమీపంలో ఉన్నాం. రాకడ తథ్యమే, అతి సమీపంలో ఉన్నాం. క్రీస్తు ఆ మహిమ తండ్రి కుడి పార్శ్వము నుంచి తిరిగి రానై ఉన్నాడు. కాబట్టి పౌలు గారు చెప్పినట్టుగా మరి మహిమ ఐశ్వర్యం ఎట్టిదో, మరి అంతేకాకుండా మహా ఆత్మ ఎట్టిదో తెలుసుకొని సంపూర్ణ స్థితిలోకి, ఆత్మలోనికి నిలబడాలని, దేవుని మహిమ కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనం కలుగు నిమిత్తము ఆ ఆత్మ మన స్వాస్థ్యమునకు మరి సంచారులుగా ఉన్నాడు. కాబట్టి ఆ ఆత్మను నింపుకున్న మనం క్రీస్తుకు మరి చక్కటి ఆయన చిత్తానుసారమైన దయా సంకల్పము చొప్పున క్రీస్తు యేసు ద్వారా మన కుమారులుగా స్వీకరించడానికి ఆయన సిద్ధమవుతాడు. కాబట్టి ఆయన సంకల్పము చొప్పున మనం కూడా ఈ లోకంలో జీవిస్తూ, లోకాన్ని జయిస్తూ, కుమారుడు తండ్రి కుడి పార్శ్వములో ఉన్నాడు కదా, మనం కూడా అక్కడ ఉండటానికి వేగిరపడుతూ, ఈ లోకము శాశ్వతము కాదు అని తెలుసుకుని, ఈ లోకము కొరకు ఎక్కువగా ప్రయాసపడటం వ్యర్థము అని భావించి క్రీస్తు యొక్క ఆ ఉన్నతమైన రాజ్యములో వారసురాలుగా నిలబడడానికి ప్రయాసపడాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఈ నా మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాము. తలవంచు. ప్రేమ నమ్మకము గల ప్రియా పరలోకపు తండ్రి, ఇంతవరకు నీ కృపలో నైనా నీ వాక్యం ద్వారా మీరు మాతో సూటిగా మాట్లాడినందుకు స్తోత్రాలు. విత్తబడిన వాక్యం ప్రతి ఒక్క వినికిడిలోనైనా అది నీరు కట్టి ఫలించేయండి. దేశ విదేశాల్లో కూడా బేతేలు క్రీస్తున్న ఫేస్బుక్ లైవ్ ద్వారా వర్తమానాన్ని వింటున్నాడు. నిన్న ప్రతి బిడ్డను ప్రభు ఆదరించండి, కుటుంబాలను దీవించండి. రక్షణ అనుభవములోనికి ప్రతి కుటుంబం నీ యొక్క సన్నిధిలో అయినా ఈ హేతువు చేతనే పరలోకమందున్న దేవుని వైపు ఆకర్షితులై ప్రతి కుటుంబము క్రీస్తు కుటుంబం అని పిలువబడుతున్న ప్రతి కుటుంబం ఆయన ఎదుట మోకరించి ప్రార్థించే స్థితిలోనికి ప్రతి కుటుంబము రావాలని ప్రభు పేరట మనవి చేస్తూ, అయ్యా మరి ప్రత్యేకంగా వారి యొక్క వాక్యము వినుట ద్వారా వారు రక్షణలోనికి వస్తారు. వినటానికి వేగిరపడే మనస్సును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మమ్మను మా కుటుంబాన్ని పరిచర్యను దీవించారు. అయ్యా మీరు మాకు అనుగ్రహించిన కుమార్తెలు మన్మరాలను బట్టి పాస్టర్ని బట్టి ప్రార్థిస్తున్నాం. అయ్యా మరి అల్లుని మార్తను జ్ఞాపకం చేసుకుని మరొక గర్భఫలము దయచేయమని పోజాడుతూ ఉన్నాం. నా తల్లింటి వారిని, తండ్రింటి వారిని, అన్నదమ్ములను, రక్త సంబంధం, బంధుమిత్రులను, స్నేహితులను, క్లాస్మేట్లను ప్రతి ఒక్కరిని విడవక నీ కృపలో ఆదరించి కాపాడండి. దేశాన్ని కాపాడుతూ, దేశాన్ని నడిపిస్తూ, దేశమును తండ్రి చక్కటి మార్గంలో కొనసాగింపచేయమని మరి రాజకులను ప్రత్యేకంగానైనా మరొకసారి మరి రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రులను, మంత్రులను, గవర్నమెంట్ అధికారులను ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రమం దేశ సరిహద్దులను, మిలిటరీ వారిని, పోలీసు వారిని, పరిశుద్ధ కార్మికులను, ప్రెస్లను, డాక్టర్లను, నర్సులను, ఆయిలను, పేషెంట్లను అయా ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకునే కలిగిన భద్రపరచాలి. యుద్ధాలను ఆపేయమని, మంచి తుఫాను తీసివేయమని, అయా ఎంతో కష్టాల్లో ప్రపంచమున ఆయన తల్ల క్రిందులు జరుగుతున్నాయి. యుద్ధాల ద్వారా ప్రతి కూడా అయా రేటు పెరిగిపోయి మరి సాధారణంగా నైనా ఈ రేట్లు భరించలేని స్థితిలో మానవ జాతినైనా ఆయా దేశాలు ఎన్నో కష్టాలను నైనా మరి ఖర్చులతో కూడిన ఆయా భయంకరమైన స్థితిలో సంపదన తక్కువ, ఖర్చులు ఎక్కువ అయినప్పటికీ ప్రభువా మరి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం, గోజాడుతున్నాం. ఈ యొక్క యుద్ధాలను ఆపివేసి నాయన చక్కటి మరి ఏమాత్రము ఖర్చు లేకుండానైనా సాధారణమైన స్థితిలోకి మరి యొక్క ప్రపంచాలను తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం.
మా రైతు బిడ్డలను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకున్నారు అయ్యా. మరి నాలో ఉన్న బీపీ, షుగర్ సమర్థమైన వ్యాధి బాధల నుంచి నిలబెట్టారు. ఏకే టవర్లో నివసిస్తున్న ప్రతి కుటుంబాన్ని, ఇరుగు పొరుగు వారిని, కుషాకుడ డిపోలో పనిచేస్తున్న తోటి వారికి ప్రతి ఒక్కరిని అయా పేరు పేరున దీవించి ఆశీర్వదించాను. వారిని కరుణైన వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. వివాహ దినములు, జన్మదినములు జరుపుతున్న బిడ్డలు మెండారుగా దీవు. హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, మొక్కాల నొప్పులు, అరికాల నొప్పులు, బీపీ, షుగర్ లాంటి జబ్బులతో బాధపడుతున్నారు. స్వస్థత, విడుదల ఏ శ్రమంలో కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నా. మరి రేపటి సోమవారం నుంచి తిరిగి బిడ్డలు నైనా మరి స్కూళ్ళలో, కాలేజీలలో వెళుతుండగా మరి ప్రతి ఒక్క బిడ్డకు తెలివి, జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని దయచేయమని ప్రార్థిస్తూ, భయంకరమైన రాత్రి సమీపిస్తుండగా మీరు ఇచ్చిన ఆహారం భుజించి పనుకొంచుండగా రేపు విశ్రాంతి దినం చక్కగా నీ సన్నిధిలోనైనా మరి సబ్బాతు దినములో మేమందరము కూడా పాలువారి ఆ పునరుత్థాన దినములో అందరము కూడా మరి నీ సన్నిధిలో కనబడి నిన్ను స్తుతించి ఆరాధించే మనసు మా అందరికీ దయచేయగలరని ప్రత్యేకంగా ఈ రాత్రికాల ఆశీర్వాదాలు దీవెనలు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ కన్యని సహవాసమైన సన్నిధి కూడిన మనకును సకల ప్రజలకు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడైనది ఉండును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.